లార్డ్స్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయం కావడంతో అతని స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ఆడే టైంలో గాయపడడంతో ట్రీట్మెంట్ తీసుకున్న పంత్ ఆ తర్వాత బ్యాటింగ్ మాత్రమే చేయగలిగాడు. మధ్యలో వేలి గాయం ఇబ్బంది పెట్టడంతో టీం డాక్టర్లు వచ్చి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. లాస్ట్ టెస్టు 4వ రోజు ఆటలో పంత్ స్థానంలో వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధ్రువ్ జురెల్ వికెట్ల వెనక నుంచి మంచి పనితీరును కనబరుస్తున్నాడని నెటిజన్లు కొనియాడుతున్నారు. పంత్ కంటే జురెల్ మెరుగ్గా కీపింగ్ చేస్తున్నాడని కొనియాడుతున్నారు. సిరాజ్, ఆకాశ్దీప్, నితీష్ రెడ్డి లాంటి పేసర్ల బౌలింగ్ లోను జురెల్ వికెట్లకు దగ్గరగా నిలబడి కీపింగ్ చేయడం గమనార్హం. బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతున్నప్పటికీ జురెల్ ఏమాత్రం భయపడకుండా వికెట్లకు చేరువుగా నిలబడి కీపింగ్ చేయడాన్ని నెటిజన్లు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. 4వ రోజు ఆటలో నితీష్, ఆకాశ్దీప్ వికెట్లు పడగొట్టడానికి జురెల్ సహకరించాడని పేర్కొంటున్నారు. కొంతమంది నెటిజన్లైతే తర్వాత టెస్టులో కరుణ్ నాయర్ స్థానంలో ధ్రువ్ జురెల్ ను తుది జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 8 ఏళ్ల తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఇప్పటి వరకు 5 ఇన్నింగ్స్ లో పర్వాలేదనిపించాడు, కానీ భారీ స్కోరు నమోదు చేయలేకపోయాడు. దీంతో తర్వాతి టెస్టులో అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ ఆడించాలని సూచిస్తున్నారు. పంతును 5వ స్థానంలో కేవలం బ్యాటింగ్ కు జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. కాగా లాస్ట్ టెస్టులో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 387 పరుగులకి ఆల్అౌట్ కాగా తొలి ఇన్నింగ్స్ లో భారత్ కూడా సరిగ్గా 387 రన్స్ చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు 192 పరుగులు చేశారు. ఇక ఆ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. 58 పరుగులకే 4 వికెట్లను కోల్పోయింది. టీమిండియా గెలవాలంటే ఇంకా 135 పరుగులు చేయాలి. చేతులు 6 వికెట్లు ఉన్నాయి.